Hi, this is Mohan's Winners Academy, Science School Coaching Center, Rajahmundry. రైట్. సో ఈరోజు లాస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ పెడుతున్నాను మీకు అందరికీ చెప్పాను కదండి. సో ఈరోజు మన మోహన్ విన్నర్స్ అకాడమీ నుంచి ఎంతమంది ఓకేనా ఎగ్జామ్కి వెళ్తున్నారు ఈరోజు మీకు చూపిస్తాను నేను. సో అంటే ఇక్కడ జూనియర్స్, సీనియర్స్, మరి జూనియర్స్లో సబ్ జూనియర్స్, సీనియర్స్లో మరి సబ్ సీనియర్స్ అని ఇలా 4 కేటగిరీస్ కింద ఉంటాయండి. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకు అంటే సో నెక్స్ట్ వీడియోలో రిజల్ట్ మీకు చూపిస్తాను అనమాట. సో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనకి మ్యాక్సిమం సీట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో సీనియర్స్ ఎవరు అంటే సో మన దగ్గర కంటిన్యూస్గా 1.5 year నుంచి లేదా 2 years నుంచి ఉన్న వాళ్ళు ఏమంటారంటే సీనియర్స్ అండి మన దగ్గర. సో జూనియర్స్ ఎవరంటే సో 6 months, 4 months, 5 months, 2 months బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు అనమాట. సో ఇలా కేటగరైజ్ చేయబడి ఉంటుంది. సో మ్యాక్సిమం సీట్స్ అనేవి సీనియర్స్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జూనియర్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఏంటంటే చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. రైట్. సో ఎస్, సో ఇప్పుడు మనకి ఇందులో సీనియర్స్, జూనియర్స్ చూపిస్తాను మీకు. రైట్. సీనియర్స్ హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. చూడండి సీనియర్స్ ఎంతమంది ఉన్నారో. సో వేల నుంచి మ్యాక్సిమం మనకి సీట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఇప్పుడు చూసాము మనం ఎంతమంది స్టూడెంట్స్ని ఈ అకాడమిక్ ఇయర్ అంటే 25-26 అకాడమిక్ ఇయర్కి ఎంతమందిని సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి పంపిస్తున్నామో మనం ఇప్పుడు చూసుకున్నాం ఆల్రెడీ. రైట్. సో మీకు మళ్ళీ ఎంతమందికి సీట్స్ వచ్చినాయి, సో ఎంతమందికి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది సో ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఇంకొక వీడియోతో అప్డేట్ ఇస్తాను. అయితే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి అంటే 26-27 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 30 members స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారండి. సో వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ జనవరిలోనే ఓకేనా స్టార్టింగ్ అయిపోయినాయి. అయితే ఏంటంటే సో వాళ్ళు ప్రజెంట్ పొంగల్ హాలిడేస్లో ఉన్నారనమాట. ఇన్స్టిట్యూట్ 19, 20, 21 హాలిడేస్. రైట్. సో 22nd మళ్ళీ ఓపెన్ అవుతుంది, రీఓపెన్ అవుతుంది ఇన్స్టిట్యూట్. సో 22nd ఓపెన్ అయితే 23rd కానీ 24th కానీ మీకు మళ్ళీ సో అడ్మిషన్ అయినటువంటి న్యూ బ్యాచ్ని మీకు పరిచయం చేస్తాను, ఒక వీడియో తీసి మీకు పరిచయం చేస్తాను. రైట్. అయితే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క సో అడ్మిషన్ కెపాసిటీ ఎంత అంటే 60 members. ఎవ్రీ ఇయర్ నేను 60 membersని నేను జాయిన్ చేసుకుంటాను. ఈ 60 members ఆల్రెడీ 30 members జాయిన్ అయిపోయారు. ఇంకా నాకు 30 members మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. సో మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా సో వచ్చి జాయిన్ అవ్వచ్చు. అయితే క్లియర్గా రైట్. అయితే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని పిల్లలందరికీ కూడా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నా వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్టి నేను తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో క్లియర్గా చెప్తున్నానండి. జనరల్గా ఇది ఫుల్గా చెప్పాలంటే 2 years కోర్స్ అనమాట అండి. సో 1 year అంతా కూడా మన సిలబస్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, నీట్గా చెప్పుకోవడం జరుగుతుంది. 1 year అంతా కూడా సో చాప్టర్ వైజ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు, ఫుల్ ప్లెజ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే 1 yearలో రాదా సార్ అంటే 1 yearలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. సో అయితే ఏంటంటే 1 yearలో బాగా చదివే పిల్లలు, బాగా ఓకే ఇంటెలిజెన్స్ కానీ బాగా ఐక్యూ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి మేబీ వస్తే 200 నుంచి 230 వరకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 230-240 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బాగా పెర్ఫామ్ చేస్తే. అయితే ఈ 200 నుంచి 230 వరకు వచ్చే మార్క్స్లో మనం అనుకున్నటువంటి స్కూల్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా సో పిల్లవాడికి కంఫర్ట్గా మనం మంచి నాలెడ్జ్ ఇవ్వాలంటే మినిమం 2 years అయితే బాగుంటుంది అనమాట అండి. సో నేను క్లియర్గా చెప్తున్నాను, అంటే అందరిలాగా సో వచ్చేస్తుందని చెప్పను కానీ సో 2 years అయితే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట అండి. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్. మనకి లాస్ట్ ఇయర్ అంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో మన రిజల్ట్ కూడా మీకు క్లియర్గా చెప్తానండి. సో మనకి జాయిన్ అయిన వాళ్ళలో మనకి వచ్చినటువంటి సీట్స్ చూసుకుంటే కనుక దగ్గరగా 12 seats రావడం జరిగిందనమాట అండి. అందులో ఆర్ఎంఎస్ ఆల్ ఇండియా 2nd rank రావడం జరిగింది 9th class. ఆర్ఎంఎస్ అజ్మీర్లో ఓకే మనకు ఒక సీట్ రావడం జరిగింది 9th classకి. ఇంకా కోరుకొండలో సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ తెలియ అనేది కూడా ఇండియాలో టాప్ మోస్ట్ 4th స్కూల్ అనమాట అండి. సో టాప్ 10 schools-లో 4th place ఉంటుంది తెలియ స్కూల్లో కూడా మన స్టూడెంట్స్ రావడం జరిగింది. అతని పేరు విష్ణువర్ధన్. నెక్స్ట్ వచ్చేసి కార్తీక్ అనే అబ్బాయి ఆర్ఎంఎస్ అజ్మీర్లోనే సెలెక్ట్ అయ్యాడు, కోరుకొండలో కూడా సెలెక్ట్ అయ్యాడు అనమాట అండి. సో ఇక్కడ మనకి నా పాంప్లెట్లో చాలా క్లియర్గా ఏ స్టూడెంట్ ఏ స్కూల్లో సెలెక్ట్ అయ్యాడు, ఏ అకాడమిక్లో సెలెక్ట్ అయ్యాడు కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. సో